బాబు ఇంతకీ ఆమె ఏం చెప్పింది? ఏం అర్థం కాకుండానే తలుపావా? మీరందరూ తలుపుతుంటే నేను తలుపాను. అని అందుకే తలుపాను. ఓ ఏం లేదు, తనని నిన్ను నేను చంపేస్తే ఆ అమ్మాయి నాకు డబ్బులు ఇస్తుందంట. తనని నిన్ను నేను చంపేస్తాను, డబ్బులు నాకు వస్తాయి. తనని నిన్ను నేను చంపేస్తే ఆ అమ్మాయి నాకు డబ్బులు ఇస్తుందంట. తనని నేను చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నాను అసలు? నిన్ను వీడిని నేను చంపేస్తా. నా చేయి చూసావా, సగం ఉంది. నన్ను చంపుతావా? నా వయసులో నీ వయసు సగం ఉంది, అందుకే నువ్వు త్వరగా చస్తావు. డబ్బులు తీసుకొని చస్తాను నేను. డబ్బులు తీసుకొని చావడానికైతే ఇంకెందుకు? నా కొడుకుని తెచ్చుకోవాలి నేను. నువ్వు చచ్చాక నీ కొడుకుంటే అంత లేకపోతే అంత. డబ్బులు తీసుకొని నా కొడుకుని తెచ్చుకుంటాను. నేను నా జాబ్ తెచ్చుకుంటా. నేను నా కంపెనీ తెచ్చుకుంటా. నేను నా సర్టిఫికేట్స్ తెచ్చుకుంటా. బాబు మీ అందరికి జీవితాలు ఉన్నాయి, నాకు లేదు. నేను ముసలాన్ని అయిపోయాను. నీకు జీవితం లేదు, మాకు జీవితాలు ఉన్నాయి. ఓరి దేవుడోయ్, డబ్బులు కావాలి అనుకుంటే మీరు నన్ను చంపుతానంటారేంటి? నీ ఒక్కడికి కాదు, అందరికి కావాలి డబ్బులు. మేడం ఒక్క నిమిషం ఆగండి. నాకు ఈ ప్రపోజల్ అస్సలు నచ్చలా. ఏం నాన్న? అయినా చంపుకోవడం ఏంటండి? అదేమన్నా మేమేమన్నా క్యానిబల్సా మనిషిని చంపుకొని తినేయడానికి? ఒకరినొకరిని చంపుకోవడం ఏంటి? డబ్బులొద్దా? కావాలి, కానీ అందుకోసం ఇంతలా దిగజారిపోమడం కరెక్ట్ కాదు. అయినా రేపు పొద్దున ఎవరో ఒకరు మిగిలితే డబ్బు ఇస్తారని గ్యారంటీ ఏంటి? డబ్బులు ఇస్తా అన్న నమ్మకం వచ్చింది కాబట్టే మీరు ఇక్కడ ఉన్నారు. అయినా నాకు ఈ ప్రపోజల్ నచ్చలా. నేను వెళ్ళిపోతున్నా. వీళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళిపోతున్నా. 1 సెకండ్. వెళ్ళిపోతున్నారు. ఆపుతారో చంపుతారో మీ ఇష్టం. ఇంటి నుంచి బయటకు వెళ్తే ఎవరికి డబ్బులు రావు. వెళ్ళిపోతున్నారు, చూసుకోండి. గౌతమ్ ఆగు. బాబు గౌతమ్ బాబు గౌతమ్ ఆగు. గౌతమ్ ఆగు నాన్న. గౌతమ్ ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్తాను. ఆగు మాట్లాడుకుందాం. ఏయ్, నీకేమన్నా పిచ్చి పడుతుందా? ఏం మాట్లాడుతుంది? ఒకళ్ళనొకళ్ళు చెప్పుకోవాలంటుంది. అసలు ఏంటిది? అసలు ఏమన్నా అర్థమవుతుందా నీకు? మాట్లాడదాం కదా, ఎందుకు? ఇప్పుడు నీకంటే డబ్బు అవసరం లేదు. ఆ ముసలాన్ని చూసా, ఈయన చూసా, మా అందరికి డబ్బు అవసరం. డబ్బు అవసరం లేదని నీకెవరు చెప్పారు? నువ్వు ఒక్కడివే వెళ్ళిపోతే మా అందరికి కూడా డబ్బులు రావు. ఆలోచించి ఒకసారి. నీకు డబ్బులు రావడం కోసం నన్ను నేను చెప్పుకోమంటావా? నాకు చాలా పనులున్నాయి. అయినా సరే ఇదంతా వేస్ట్ ఆఫ్ టైము. వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఇది కరెక్ట్ కాదు. నన్ను వదిలేయండి. సరేలే, ఒకసారి డ్రా అవుతాం, కూర్చొని మాట్లాడుకుందాం. నన్ను వదిలేయండి, నేను వెళ్తాను. వద్దు, అరే కూర్చొని మాట్లాడుకుందాం దా. లోపల రా. గౌతమ్, కంగారు పడి పిచ్చి డెసిషన్లు తీసుకోవద్దు. ముందు నా ఫోన్ నాకు ఇవ్వు. ముందు నేను చెప్పేది విను, తర్వాత నీకు నీ ఫోన్ నాకు ఇవ్వు. నీ ఫోన్ నీకు ఇస్తాను బాబు, టెన్షన్ పడకు. ఇప్పుడు నీకు డబ్బులు ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచించు. అందరికీ డబ్బులు అవసరం ఉంది. నీ ఒక్కడి వల్ల మా అందరి జీవితాలు నాశనం అయిపోవడం మాకు ఇష్టం లేదు. అందుకోసం ఒకరినొకరు చంపుకుంటావా? చంపాలని ఎవరన్నారు? ఆ అమ్మాయి అంది. చంపడం మన మోటో కాదు కదా. చచ్చిపోవాలని రూల్ ఏం లేదు కదా. అయితే మరి ఏం చేద్దాం? వెతికితే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. సో ఆ లూప్ హోల్ పట్టుకొని మనం డబ్బులు ఎలా సంపాదించాలో చూద్దాం, అంతే. ముందు నా ఫోన్ నాకు ఇవ్వు.
ఒకసారి ఇటు రావా? నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి ఇటు రావా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.